ఈ అబ్దుల్ అనేవాడు ఇతనికి ఏం చెప్తున్నాడంటే శివుడు పార్వతిని డౌట్ చేస్తాడంట, పార్వతి డిజ్లాయల్ అంట, అండ్ శివుడు బెగ్గర్ లాగా వచ్చాడంట, రావణుడు శివుడిని ఇబ్బంది పెట్టేవాడంట. ఇట్లా చెప్తున్నాడు. అరే రావణుడు శివభక్తుడు రా బాబు. ఇతను ఇదే ప్రాక్టీస్ కొన్ని సంవత్సరాలకు 20 ఏళ్ళగా చేస్తున్నాడు. అయితే ఒక పర్సన్ ఎవరైతే రికార్డ్ చేస్తున్నాడో పక్కన ఇంకొక పర్సన్ వచ్చి ఇదంతా నిజమేనా అని అడిగేసరికి ఇతనికి బాగా డౌట్ వచ్చింది. ఇంకా అరే ఏం చెప్తున్నారా నువ్వు అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇదంతా హిస్టరీ, ఎవరు కావాల్సినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. రావణుడు గిన్నె పట్టుకొని అడుక్కుంటానికి వస్తాడు కదా, అమ్మ భిక్షాం దేహి అని చెప్పి, అది చూసి ఇది గిన్నె కాదు, ఇది క్రౌన్, నెత్తి మీద పెట్టుకునే కిరీటం అని చెప్పి చెప్తున్నాడు అండి స్కల్ప్చర్స్ లో. అక్కడ దట్ ఈస్ వాట్ దాన్ని నమ్ముతున్నారు. లక్కీగా వీళ్ళు ఇతను అక్కడ ఏఎస్ఐ ఆఫీస్ కి తీసుకెళ్లి పట్టించారు కాబట్టి అట్లీస్ట్ ఇట్లా ఒకటి జరుగుతుంది అని తెలుసు. వీళ్ళు వెళ్ళి అక్కడ పట్టిస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఓకే వీ విల్ ఫార్వర్డ్ దిస్ కేసు అని చెప్పారు. కానీ వెంటనే తీసేయాలి అట్లాంటి వాళ్ళని. సరే ఇతను ఒక్కడికి చెప్పాడని కాదు, ఇన్ని సంవత్సరాలుగా, గత 20 నుంచి 25 సంవత్సరాలుగా ఇతను అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎంత మందికి చెప్పుంటాడు ఇలాగా, రోజుకి ఎంత మందికి చెప్పుంటాడు, ఎన్ని బయట కంట్రీస్ వాళ్ళకి చెప్పుంటాడు, మన హిస్టరీ గురించి, మన పురాతన రాతల గురించి, మన కట్టడాల గురించి ఇంకా ఎంత మందికి చెప్పుంటారు, వాళ్ళు ఎంత మందికి చెప్పుంటారు. ఇది లైక్ ఠాగూర్ స్టాలిన్ సినిమాలో ఒకళ్ళ ముగ్గురికి చెప్ప, ఆ ముగ్గురు చెప్పానంటే ఎంత మంది మన దాని గురించి, మన దేవుళ్ళ గురించి తప్పుడుగా అనుకుని ఉంటారు. పార్వతి డిజ్రాయల్ అంట, శివుడు డౌట్ పడేవాడంట, రావణాసురుడు శివుడిని ఇబ్బంది పెట్టేవాడంట. వాడి నోటికి వచ్చినట్టు చెప్తున్నాడు. మళ్ళా గట్టిగా అడిగితే ఇదంతా అక్కడ చెక్ ఉంది, ఎవరు ఎలా అయినా ఊహించుకోవచ్చు అని చెప్పేవాళ్ళంట. మొత్తానికి అది. సో ఇలాంటి వాళ్ళు పట్టుకోవాలి, పట్టుకొని కడిగి పడేయాలి. సో గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రాంగ్ మెజర్స్. ఇలాంటి వాళ్ళని తీసి పడేయాలి. అండ్ పెట్టుకునే వాళ్ళు కూడా మంచోళ్ళని, హిస్టరీ తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి. ముందుగా ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి.